హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్ స్పాట్ పేపర్ కరెక్షన్ చేసే చోట మార్క్స్ ఎలా కేటాయిస్తారనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకు అన్నోటేషన్స్కు మార్కులు ఎలా కేటాయిస్తారో చూద్దాం. అన్నోటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్ అండ్ పోయట్రీ. సో చూడండి ఫ్రెండ్స్, మనకు అన్నోటేషన్స్కు 4 మార్క్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే నేమ్ ఆఫ్ ద పోయం ఆర్ ప్రోజ్. మీరు రాసినట్లయితే ఈజీగా 1 మార్కు కొట్టేయచ్చు. అలాగే నేమ్ ఆఫ్ ద పోయట్ ఆర్ రైటర్ రాశారంటే, లెసన్ నేము పోయట్ నేము రాశారంటే మీరు ఈజీగా 2 మార్కులు గెయిన్ చేయొచ్చు. అలాగే కాంటెక్స్ట్ ఆఫ్ ద గివెన్ లైన్స్ 1 మార్క్ అండ్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ లైన్స్ 1 మార్క్. సో మనకైతే నేమ్ ఆఫ్ ద పోయం, నేమ్ ఆఫ్ ద పోయట్ ఆర్ రైటర్ గురించి రాసినట్లయితే మనము ఖచ్చితంగా 2 మార్కులు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఆ విధంగా పోయం నుంచి 4 మార్కులు, ప్రోజ్ నుంచి 4 మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాంటెక్స్ట్ రాసినట్లయితే మిగతా మార్కులు కూడా గెయిన్ చేయవచ్చు. అంతేకాకుండా కంటెంట్ ఇర్రెలవెంట్ అండ్ ఇన్అక్యురేట్ డీటెయిల్స్ అయితే 2.5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమల్ రీకాల్ ఆఫ్ ద కంటెంట్ అయితే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్ రీకాల్ ఆఫ్ ద కంటెంట్ అయితే 2 మార్క్స్, ఎక్సలెంట్ రీకాల్ ఆఫ్ ద కంటెంట్ అయితే 2.5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంటెంట్కి సంబంధించి ఆ విధంగా అయితే మీరు రాసే విధానాన్ని, ఎక్స్ప్రెషన్, గ్రామటికల్ స్ట్రక్చర్ని బట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్రర్నెస్ అండ్ అన్గ్రామటికల్ ఎక్స్ప్రెషన్ అయితే 1/2 మార్క్స్, 0 మార్క్స్. ఎక్స్ప్రెషన్ విత్ ఏ ఫ్యూ మిస్టేక్స్ అయితే 1/2 మార్క్. గుడ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా రాస్తే మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎలాంటి గ్రామర్ మిస్టేక్స్ లేకుండా బాగా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే 1.5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అన్నోటేషన్స్ ద్వారా 4 మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పారాగ్రాఫ్ ఆన్సర్స్ చూస్తే ఒకసారి కంటెంట్ ఇందులో ఎలాంటి రైటర్కు, లెసన్ నేమ్కు ఛాన్స్ లేదు. ఇర్రెలవెంట్ ఆన్సర్స్కి అయితే 0 మార్క్స్, మినిమల్ రికాల్కి అయితే 1 మార్క్, గుడ్ కంటెంట్కి అయితే 2 మార్క్స్, ఎక్సలెంట్కి అయితే 2.5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ రికాల్ ఆఫ్ ద కంటెంట్కి అయితే 2.5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా పైన చెప్పిన విధంగా ఎక్స్ప్రెషన్స్ కూడా మార్కులు కేటాయించడం జరుగుతుంది. 1.5 మార్కు ఎక్స్ప్రెషన్కు, కంటెంట్కు 2.5 మార్కు. పైన చెప్పా కదా, అన్గ్రామటికల్ ఎక్స్ప్రెషన్ అయితే 0 మార్క్ అండ్ ఫ్యూ మిస్టేక్స్ అయితే 1 మార్క్. అలా విధంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుంటే కినా మనకు 1.5 మార్క్ ఇవ్వడం జరుగుతుందని. ఇక్కడ మనం చూస్తున్నది ఇది షార్ట్ ఎస్సేస్కు, అంటే కంటెంట్కి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్కు ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా కేటాయిస్తారో మార్కులు చూడండి. సో ఇర్రెలవెంట్ అండ్ ఇన్అక్యురేట్ డీటెయిల్స్కి అయితే 0 మార్క్స్, మినిమల్ రీకాల్కి అయితే 2 మార్క్స్, గుడ్ రీకాల్ ఆఫ్ ద కంటెంట్ అయితే 4 మార్క్స్, ఎక్సలెంట్ రీకాల్కి అయితే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కంటెంట్కు 5 మార్క్స్, అలాగే ఎక్స్ప్రెషన్కి అయితే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేస్తే మనకు ఫుల్ మార్క్స్ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, బాగా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే. గుడ్ ఎక్స్ప్రెషన్ అయితే 2 మార్క్స్, ఫ్యూ మిస్టేక్స్తో చేస్తే 1 మార్కు కేటాయించడం జరుగుతుంది అన్నమాట. ఇది నాన్ డీటెయిల్ ఎస్ఏ పార్ట్కు సంబంధించి 8 మార్క్ క్వశ్చన్కి సంబంధించింది. సో ఒక్కసారి మనం చూద్దాము. సో అన్నోటేషన్స్కు ప్రోజ్ చూడండి. అన్నోటేషన్స్కు లెసన్ నేమ్కు 1 మార్క్ ఇవ్వడం జరిగింది, అలాగే పోయట్కు 1 మార్క్ ఇవ్వడం జరిగింది, కాంటెక్స్ట్ 1 మార్క్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎక్స్ప్లెనేషన్కు అదే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం మనము, దానికి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగైతే మనకు అన్నోటేషన్స్లో మనకు 4 క్వశ్చన్స్ రాయాలి. ఆ ప్రకారం మనం 4 క్వశ్చన్స్కు 4 లెసన్స్ 4 రైటర్స్ రాసినట్లయితే 8 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అదేవిధంగా మనకు అన్నోటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్, అన్నోటేషన్స్ ఫ్రమ్ పోయట్రీ అన్ని దానిలకు మనకు మార్కులు అయితే గెయిన్ చేయవచ్చు ఈజీగా 4 మార్క్స్. అలాగే కంటెంట్ రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వబడింది చూడండి ఫ్రెండ్స్, దేనికి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తున్నవి ప్రజెంట్ అన్నోటేషన్స్లో మనకు రైటర్కు, లెసన్కు 1 మార్క్ ఉంటుందని గుర్తుపెట్టుకొని మీరు రాయాలి. మెయిన్గా ఎవరైతే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో అలాంటి వారికి వీటి ద్వారా 8 మార్కులు ఈజీగా తెప్పించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము. ఇవి లెసన్స్ పారాగ్రాఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోజ్. సో ఇందులో మనకు ఎలాంటి రైటర్కు కానీ
లెసన్ నేమ్ కానీ మార్క్స్ అయితే కేటాయించబడవు. కంటెంట్కు 2.5 మార్క్స్, ఎక్స్ప్రెషన్కు 1.5 మార్కు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. సో మీరు కంటెంట్ బాగా రాస్తే 2.5 ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ప్రెస్ బాగా చేస్తే 1.5 ఫుల్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఆ మార్క్స్ను 3 లేదా 2.5కు తగ్గించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కూడా 4 క్వశ్చన్స్ రాయాలి. ప్రోజ్ నుంచి 2, పోయట్రీ నుంచి 2 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రాయడం జరుగుతుంది. సో గ్రామర్లో అయితే ఎలాంటి రూల్స్ లేవు. ఆన్సర్ కరెక్ట్గా రాస్తే గ్రామర్లో మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ రాసినట్టయితే మనకు ఫుల్ మార్క్ కేటాయించడం జరుగుతుంది. అక్కడ మనము ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇక్కడ చెప్పిన విధంగా రాసినట్టయితే ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంటర్మీడియట్ సిలబస్ మరియు ప్రాక్టీస్ పేపర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.